ఉన్న బీజేపీ ప్రజా పోరాటాలు చేయాలని పశ్చిమ బెంగాల్ స్ఫూర్తిగా తెలంగాణలోనూ పోరాడాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హా సూచించారు. రంగారెడ్డి గ్రామీణ జిల్లా బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, కామారెడ్డి, సిద్దిపేట్, మెదక్, వనపర్తి, నాగర్ కర్నూలు జిల్లాల బీజేపీ కార్యాలయాలను వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం లక్ష్యంగా పార్టీ శ్రేణులు పోరాడాలని చెప్పారు. ప్రజాసేవ పోరాటాల ద్వారానే అధికారంలోకి రాగలుగుతామని వెల్లడించారు. పార్టీని అధికారంలోకి తెస్తానని ప్రతి కార్యకర్త సంకల్పం తీసుకోవాలని సూచించారు. వాస్తవానికి కూడా పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రతి కార్యకర్త కూడా సంకల్పం తీసుకున్నాడు. తెలంగాణలో ప్రతి కార్యకర్త, బీజేపీ కార్యకర్త ప్రతి ఒక్కరు కూడా తెలంగాణలో బీజేపీ పార్టీని అధికారానికి తీసుకురావడానికి ఎప్పుడో వాళ్ళు అనుకున్నారు, ఎప్పుడో ఫిక్స్ అయ్యారు, ఎప్పుడో సంకల్పం తీసుకున్నారు. ఇక్కడ సంకల్పం తీసుకుంది ఎవరురా నాయన అంటే తెలంగాణ బీజేపీ నాయకుల మధ్య అంతర్గత విభేదాలు, అంతర్గత కలహాలు, ఈ సమన్వయ లోపం ద్వారానే పార్టీ అధికారంలోకి రావడానికి చాలా సమయం పడుతుంది. ఇక్కడ నితిన్ నబీల్ గారు ఏదైతే ఇక్కడ కార్యకర్తను ఉద్దేశించి మాట్లాడిండో ఇది కార్యకర్తను ఉద్దేశించి కాకుండా బీజేపీ తెలంగాణ నాయకులను ఉద్దేశించి మాట్లాడితే అది కరెక్ట్ సెట్ అయ్యేది. కార్యకర్తలు ఎప్పుడో పూనుకున్నారు తెలంగాణలో బీజేపీ అధికారం రావడానికి, వాళ్ళు ఎప్పుడో సంకల్పించుకున్నారు. తెలంగాణ బీజేపీ కార్యకర్తలు సంకల్పించుకుంది బీజేపీ నాయకులు. మీరు వారికి చెప్పాలి, నితిన్ నబీల్ గారు వారికి చెప్పాలి. ఒకరిపైన ఒక లీడర్ అంటే ఇంకొక లీడర్కి పడదు. దానివల్ల అక్కడ పార్టీకి డ్యామేజ్ అవుతుంది. తెలంగాణలో బీజేపీ పార్టీకి చాలా మైనస్ ఏర్పడ్డది. అయ్యే ఇది నాయకులు తప్పే, కార్యకర్తలు తప్ప కానే కాదు. కార్యకర్తలు అక్కడ ఏదైతే అసెంబ్లీ కానీ పార్లమెంట్ ఎన్నికలు కానీ వాళ్ళు నిల్చుంటారు ఓటు వేయడానికి, లోపల పోతున్నారు. పోతూనే అక్కడ జస్ట్ పువ్వు గుర్తును ఉస్తురాలు, అభ్యర్థి పేరు కూడా వాళ్ళు కనీసం చాలామంది తెలియదు. అక్కడ పువ్వు గుర్తుందా పోయి బ్లైండ్గా పోయి వాళ్ళు ఓటేస్తారు. అక్కడ ఆ విధంగా ఉన్నారు కార్యకర్తలు. తెలంగాణలో బీజేపీ కార్యకర్తలు ఆ విధంగా ఉన్నారు. అభ్యర్థి మాకు సంబంధం లేదు, మాకు అక్కడ బీజేపీ పార్టీ గుర్తుగా అనిపిస్తుందా పోయి మీకు గుద్దుతాం అంతే అన్నట్టుగా ఉన్నారు కార్యకర్తలు. తెలంగాణలో బీజేపీ కార్యకర్తలు బీజేపీ నాయకులే అనుకుంటలేరు. ఆ లీడర్ అంటే ఈ లీడర్కి పడేది, ఈ లీడర్ అంటే ఆ లీడర్కి పడేది. ఆ లీడర్ ఏమో ఈ లీడర్ గురించి ఆయన కొంతమందిని పెట్టుకొని ఈ లీడర్ మీద వ్యక్తిగతంగా పోస్టులు వేపిస్తాడు. ఈ లీడర్ కుంటాడా, ఈ లీడర్ కూడా సోషల్ మీడియాలో ఇంకొక లీడర్ గురించి, అదే పార్టీ ఆ బీజేపీ నాయకుడి గురించే ఈ లీడరు సోషల్ మీడియాలో వ్యక్తిగతంగా ఏకిపారిస్తారు. ఇదంతా బాగానే ఉంది. అక్కడ ఓవరాల్గా డ్యామేజ్ ఎవరికి అవుతుంది? బీజేపీ పార్టీకే డ్యామేజ్ అవుతుంది. కార్యకర్తలు కూడా ఇక్కడ డ్యామేజ్ జరుగుతుంది. వాళ్ళు అనుకుంటారు కదా, అరే మేము ఇంత చేసి ఇంత తిరిగి బీజేపీ పార్టీ కోసం ఇంత తిరిగితే ఏ లాభం వచ్చింది? నాయకుల మధ్య సమన్వయం లేనప్పుడు మేమేం చేస్తామని అన్న కాడికి వస్తుంది కార్యకర్తలు పాపం. ఆ విధంగా కార్యకర్తలు పాపం కష్టపడుతున్నారు, సంకల్పించుకున్నది ఎప్పుడో. పశ్చిమ బెంగాల్ స్ఫూర్తిగా తెలంగాణలోనూ పోరాడాలంటే తెలంగాణలో బీజేపీకి చాలామంది అభిమానులు ఉన్నారు. అరే మొన్న ఎప్పుడు లేని విధంగా బండి సంజయ్ గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు జిహెచ్ఎంసీలో బల్దియా గడ్డ మీద బీజేపీ జెండా ఎగరవేస్తులు కొంచెం 2-3 సీట్లు అటు ఇటు అయితే గతంలో ఎప్పుడైనా జరిగింది అట్లా? మరి అంత మంచిగా ఉన్నటువంటి బీజేపీ తర్వాత ఎందుకు డౌన్ అయిపోయింది? నాయకత్వ లోపం, దాంతోపాటుగా నాయకుల మధ్య ఉన్నటువంటి అంతర్గత విభేదాలు, అంతర్గత కలహాలు, సామాన్య లోపం. మరి వచ్చినటువంటి ప్రెసిడెంట్లు ఎవరైతే బీజేపీ స్టేట్ చీఫ్లు, ఇప్పుడు రామచంద్రరావు గారు కావచ్చు, గతంలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు కావచ్చు, మరి ఇది ఈ నాయకుల మధ్య ఉన్నటువంటి ఈ గ్యాప్ను వాళ్ళు ఫిల్ చేస్తున్నారంటే లేదు, అది కూడా లేదు. మరి ఇట్లయితే మరి నితిన్ నబీన్ గారు ఎప్పుడు పార్టీ అధికారానికి వస్తుంది అనేది కూడా మీరు చూసుకోవాలి. ఈ మాట ఏదైతే ప్రతి కార్యకర్త బీజేపీ పార్టీని అధికారానికి తీసుకురావడానికి సంకల్పించుకోవాలంటే సంకల్పించుకున్నారు కార్యకర్తలు. సంకల్పించుకుంది ఎవరురా నాయన అంటే బీజేపీ నాయకులే. మీరు వాళ్ళు సంకల్పించుకోలేదు. ఈ మాట మీరు వాళ్ళకి చెప్తే ఇది కరెక్ట్.
వాళ్ళ మధ్యలో ఈ అంతర్గత విభేదాలు కలహాలు లేకపోతే కనీసం అధికారం కాదు ప్రతిపక్షంలో సెకండ్ ప్లేస్కైనా వస్తుంది నెక్స్ట్ టైం బీజేపీ. ఫస్ట్ మీరు ఆ గ్యాప్ని ఫిల్ చేయండి, లేదంటే బూడిదలో వచ్చిన పన్నీరు అయిపోతుంది. కార్యకర్తల పడ్డటువంటి ఆ కష్టం కావచ్చు, ఏ లాభం మీకు ఇంత కష్టపడతా అన్నట్టుగా అంటుంది. వీళ్ళు కరెక్ట్ లేక ఇంత కష్టపడుతున్నాం, రూపాయి తీసుకోకుండా పని చేస్తూ ఉన్నాం. మళ్ళీ బీజేపీ కార్యకర్తలు డబ్బులు తీసుకోరు కదా రూపాయి కూడా, ఇంకా ఎదురు రిటర్న్లో వాళ్ళు డబ్బులు పెట్టుకొని పనిచేస్తారు బీజేపీ కార్యకర్తలు. మరి అలా అంతా ఉన్నప్పుడు నాయకులు ఇంకే విధంగా ఉండాలి? వీళ్ళు కొట్లాటలు. చూద్దాం మరి ఏం జరుగుతుందో ఫ్యూచర్లో. ఆ గ్యాప్ ఫిల్ అయిపోతుందా చూద్దాం. హిందూ మహాసముద్రంలో భారత్ నూతన వ్యూహం, మహాసాగర్తో సిషెల్తో బంధం మరింత బలోపేతం అంట. హిందూ మహాసముద్ర ప్రాంత దేశాల మధ్య పరస్పర సహకారం, భద్రత, సుస్థిర అభివృద్ధిని లక్ష్యంగా చేసుకొని భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకమైన మహాసాగర్ సంకల్పాన్ని ఆవిష్కరించారు. సిషెల్స్ స్వర్ణోత్సవాల వేడుకల వేళ తన పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ తీసుకున్న ఈ నిర్ణయం అంతర్జాతీయ దౌత్య రంగంలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ చారిత్రాత్మక పర్యటన సందర్భంగా సిషెల్స్ ప్రభుత్వం ప్రధాని మోడీని తమ దేశ అత్యున్నత పౌర పురస్కారం గార్డియన్ ఆఫ్ ది బ్లూ హారిజన్తో ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ హిందూ మహాసముద్రం మనందరి ఇల్లని, ఈ ప్రాంతపు భద్రత స్థిరత్వం కేవలం ఒక్క దేశానికే కాకుండా అందరికీ ఉండాలని చెప్పేసి చెప్పడం జరిగింది. మహాసాగర్ అనే ఒక బంధం బలోపేతం చేసే విధంగా కూడా ఇది జరిగింది. ఏదైతే హిందూ మహాసముద్రం ఉన్నటువంటి ప్రాంతాల దేశాలు ఏవైతే ఉన్నాయో, సో మనం ఈ ప్రాంతాలను కాపాడుకోవాలి, ఈ సముద్రాలను కాపాడుకోవాలి. సో ఒక్క దేశంతో కాదు, ఈ సముద్రం చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల దేశాలన్నీ కూడా కలిసి మనం కాపాడుకోవాలి, ముందుకు పోవాలని చెప్పేసి ప్రధాని మోడీ నిన్న చెప్పడం జరిగింది. ఆనాడే విభజన జరిగితే ఏపీ తెలంగాణ ఇంకా అభివృద్ధి చెందేవి. వెంకయ్యనాయుడు సంచలన వ్యాఖ్యలట. ఏపీ తెలంగాణ విభజనపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో జరిగిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాను విద్యార్థిగా ఉన్న సమయంలోనే అనేక ఉద్యమాలు జరిగాయన్నారు. ముఖ్యమంత్రి చెన్నారెడ్డిని దింపాలని, ఆ తర్వాత నరసింహారావును దింపేయాలని మరో ఉద్యమం జరిగిందన్నారు. ఏది ఏమైనా ఆనాడే 2 రాష్ట్రాల విభజన జరిగి ఉంటే ఇంకా అభివృద్ధి చెందేవని చెప్పారు. ఏపీ మరింత అభివృద్ధి చెందేదని అన్నారు. బీజేపీ కూడా ఒక 2 రాష్ట్రాలు అని పిలుపునిచ్చిందని చెప్పారు. వెంకయ్యనాయుడు